దేశ రాజధాని ఢిల్లీలో ఒక పెద్ద కార్ బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్లో 13 మంది ప్రాణాలు కోల్పోగా 75 మందికి పైగా గాయపడ్డారు. పహల్గాం ఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత ఈ బ్లాస్ట్ జరగడం అందరినీ షాక్కి గురి చేసింది. అసలు అక్కడ ఏం జరిగింది, దీని వెనుక ఉన్నది ఎవరు, పుల్వామాతో దీనికి లింక్ ఉందా? ఈ రోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బ్లాస్ట్కి ముందు పార్క్ చేసిన కార్ ఇదే. అసలు ఆ 3 గంటల్లో ఏం జరిగిందంటే, ప్రమాదం జరగడానికి 3 గంటల ముందు హుందాయ్ i20 వైట్ కలర్ కార్ రెడ్ ఫార్ట్ ఏరియాలో పార్కింగ్ చేసి ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తెలిసింది. ఢిల్లీ పోలీసులు ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా ఈ కారు సోమవారం మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలకు పార్క్ చేసి ఉన్నట్లు గుర్తించారు. 3 గంటల తర్వాత 6 గంటల 45 నిమిషాలకు పార్కింగ్ స్థలం నుంచి బయలుదేరినట్లు గుర్తించారు. కారు వెళ్లే సమయంలో పార్కింగ్ ప్లేస్ చాలా రద్దీగా ఉంది. ప్రస్తుతం కారులోకి ఎవరు ప్రవేశించారు, ఎవరు పార్క్ చేశారు, దానిని తీసుకువెళ్లడానికి ఎవరు వచ్చారో తెలుసుకోవడానికి పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. కారు ఎక్కడి నుంచి వచ్చింది? మొదట ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలం వద్దకు వచ్చిందా, ఆపై పార్కింగ్ స్థలం నుంచి బయలుదేరి ఎర్రకోటకు ఎదురుగా ఉన్న రెడ్ లైట్ వద్దకు చేరుకుందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి మొత్తం సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇందులో భాగంగా పార్కింగ్ అటెండెంట్ కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వైట్ కలర్ లో ఉన్న హుందాయ్ i20 కార్ నెంబర్ ప్లేట్ వచ్చేసి HR26CE7674. ఇది హర్యానాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ కార్ మొదట సల్మాన్ హర్యానా నివాసి పేరిట రిజిస్ట్రేషన్ చేసింది. దానిని నదీంకు సల్మాన్ అమ్మాడు. అనంతరం అతడు ఫరీదాబాద్ కార్ డీలర్కు అమ్మేశాడు. తర్వాత తారీఖు చేరుకున్న కారు చివరికి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ డాక్టర్ మహమూద్ ఉమర్ ఆధీనంలోకి చేరుకుంది. డాక్టర్ ఉమర్ అక్టోబర్ 29న i20 కారు కొనుగోలు చేశాడు. అదే రోజున కారుకు పొల్యూషన్ పరీక్షలు కూడా చేయించాడు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలకు హుందాయ్ i20 కారు ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించి 3 గంటలకు పైగా పార్కింగ్ చేసింది. సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు కారు పార్కింగ్ నుండి తీసుకెళ్లి భారీగా జనం ఉండే సుభాష్ మార్గ్ కుడాలి వైపు కదిలింది. సాయంత్రం 6 గంటల 52 నిమిషాలకు నెమ్మదిగా కదులుతున్న కార్ రెడ్ లైట్ వద్ద ఆగి ఒక్కసారిగా పేలిపోయింది. ఆ సమీపంలో ఉన్న చాలా వెహికల్స్ బ్లాస్ట్ అయ్యి భారీ అగ్ని ప్రమాదం సృష్టించింది. సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు ఢిల్లీ అగ్నిమాపక విభాగానికి కాల్ అందడంతో 7 ఫైర్ ఇంజన్లు, 15 అంబులెన్సులు ఎర్రకోట వైపు పరుగులు తీశాయి. కారు ప్రమాద సమయంలో 3 వ్యక్తులు అందులో ఉన్నట్లు సీసీటీవీ దృశ్యాలు ఆధారంగా తెలుస్తోంది. బదర్పూర్ టోల్ ప్లాజా వద్ద కారులో బాంబర్ మాస్క్ ధరించి ఉన్న విజువల్స్ సైతం పోలీసులకు చిక్కాయి. ఈ బ్లాస్ట్తో ఢిల్లీలో తీవ్ర అలజడి నెలకొంది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ పేలుడుతో ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కీలక నగరాల్లో హై అలర్ట్ విధించారు. ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సామాజిక మాధ్యమం అయిన ఎక్స్లో మోదీ పోస్ట్ చేశారు. ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్లు మోదీ ఎక్స్లో తెలిపారు. పేలుడు ఘటనపై అన్ని కోణాల సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఘటన స్థలానికి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ చేరుకున్నాయని చెప్పారు. ఘటనపై ఎన్ఏసి ఫోరెన్సిక్ బృందాలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిగి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. మంగళవారం ఉన్నత అధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తామన్నారు. మరోవైపు పేలుడు ఘటనలతో బాధిత కుటుంబాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పేలుడు మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. పుకార్లను నమ్మొద్దని రేఖా గుప్తా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే 7 యూనిట్ల అగ్నిమాపక సిబ్బంది 20 ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకుని మంటలార్చేందుకు రంగంలోకి దిగి 7 గంటల 29 నిమిషాల కల్లా, అంటే పేలుడు జరిగిన 40 నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ పేలుడుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ కోల్చా అసలు ఏం జరిగిందో చెప్పారు. సాయంత్రం 6 గంటల 52 నిమిషాలకు రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడడంతో నిదానంగా వచ్చిన ఓ కారు అక్కడ ఆగగానే పేలిపోయింది. ఆ సమయంలో ఆ కారులో ప్రయాణికులున్నారు. ఆ పేలుడు దాటికి దాని చుట్టుపక్కల ఉన్న వెహికల్స్ కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీస్ బలగాలతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, సిఆర్పిఎఫ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సహా పలు ఏజెన్సీల అధికారులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించినట్టు వివరించారు.
పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలుపుతున్నట్లు వెల్లడించారు. పేలిపోయిన కారులో 3 ఉన్నట్లు మరో సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పేలుడు జరిగిన చోట ఎలాంటి గుంత పడలేదు. పేలుడు దాటికి గాయపడ్డ వారి శరీరాల్లో ఎలాంటి ప్లేలెట్లు కనిపించలేదు. బాంబు పేలుడు అయితే ఇలా జరగడం అసాధారణం. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు. అందులో భాగంగా ఆ కారు ఏ ప్రాంతాల్లో తిరిగిందో తెలుసుకోవడానికి నగరంలోని అన్ని సీసీటీవీ కెమెరాలను జల్లెడపడుతున్నారు. పేలుడుకు ముందు ఏదైనా అనుమానాస్పదంగా కనిపించిందా అని స్థానికులను, ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రాంతంలో పేలుడుకు ముందు నమోదైన ఫోన్ కాల్స్ డేటాను విశ్లేషిస్తున్నారు. హర్యానా రిజిస్ట్రేషన్తో ఉన్న హుందాయి i20 కారులో బ్లాస్ట్ జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ కారు నదీం అనే వ్యక్తి పేరిట ఉన్నట్లు సమాచారం. కారు యజమానిని ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజానికి ఈ కారు 1.5 ఏళ్ల క్రితం సలీం అనే వ్యక్తి దేవేంద్ర అనే వ్యక్తికి అమ్మాడని సమాచారం. గురుగ్రామ్ పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా దేవేంద్ర ఆ తర్వాత ఆ కారును హర్యానాలోని అంబాలకు చెందిన వ్యక్తికి అమ్మినట్టు తెలిసింది. అంత పెద్ద భారీ పేలుడు శబ్దాన్ని మా జీవితంలో ఎప్పుడు వినలేదని ఆ ప్లేస్లో ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అంటే ఆ బ్లాస్ట్ ఎఫెక్ట్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పేలుడు జరిగిన సమయంలో ఓ వ్యక్తి ఏం జరిగిందో చెప్పాడు. అతను తన షాప్లో ఉన్న సమయంలో పేలుడు దాటికి తన కుర్చీలోంచి కింద పడిపోయానని చెప్పాడు. వెంటనే లేచి బయటకు పరిగెత్తానని, చాలామంది ఆ సమయంలో తలో దిక్కుకు పరుగులు తీయడం కనిపించింది అని ఆ షాప్లో ఉన్న వ్యక్తి చెప్పారు. నేను మా ఇంటి టెర్రస్ మీద ఉండగా పెద్ద భారీ పేలుడు శబ్దం వినిపించింది. చూస్తే దూరంగా అగ్నిజ్వాలలు, పేలుడు దాటికి భవనాలు, కిటికీలు కదిలిపోయాయని మరో ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఆ బ్లాస్ట్ జరగడంతో ఢిల్లీని ఆనుకొని ఉన్న యూపీ జిల్లాలో పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.